అనేక మంది పేదవారి కుటుంబాలను పైకి తీసుకురావడానికి ప్రారంభించిన పనులు ఇప్పటికే 1,00,000 కుటుంబాలకు పైగా ఇవాళ పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందంటే ఇంకా రానున్న 4 సంవత్సరాలు ఎంతమందికి ఇది లబ్ధి చేకూరుతాం సార్ ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. నిన్న చేనేత కార్యక్రమం వెళ్ళి వాళ్ళకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తాననే దాంట్లో కానీ, వాళ్ళకి కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామనే దాంట్లో కానీ, వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని విపరీతంగా సేల్ అయ్యేటట్టు చేసే మార్కెటింగ్ విధానాల్లో కానీ, ప్రతి ఒక్కళ్ళని కూడా వారానికి ఒక్కరోజు నేత దుస్తులు ధరించమని చెప్పే ఒక ఆలోచన కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చేనేత కుటుంబం మర్చిపోని విధంగా గుర్తుండే విధంగా చేపట్టిన కార్యక్రమం. ఆ ఒకటే కాదు, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క పేదవాడిని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే కార్యక్రమం ఈ పోర్ ద్వారానే కాకుండా ఇవాళ నాయకులు సిల్లులు పెట్టుకుంటే వాళ్ళ కరెంట్ ఇచ్చేదాన్ని, ఇవాళ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే ఆటోలో వాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతామో అని చెప్పి ఆలోచించి వాళ్ళకి ఫైనాన్స్ అందించే సహకారం. ఇవన్నీ కూడా అటు కర్ణాటకలో ఉచిత బస్సు ఉన్నా పెద్ద ఆటోలు ఇబ్బంది పడతారు, ఇటు తెలంగాణలో ఉన్న పెద్ద ఆటోలు ఇబ్బంది పడతారు. అయినా కూడా వాళ్ళు ఒక ఆలోచన తెచ్చి వాళ్ళు ఒక భయం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం, రైతులకి అన్నమాట ప్రకటించిన కార్యక్రమం, ఇవాళ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఇవాళ అనేకమైన ముస్లిం సోదరిమణులు కానీ ఇతర కులాలు కానీ 4, 5, 6 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, ఇంత సహాయం మాకు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పే స్థితిలో ఉన్నారంటే ఇవన్నీ కూడా చంద్రబాబు గారి పరిపాలన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలేనాను, చంద్రబాబు గారు చెప్పే మాటలేనాను. జగన్మోహన్ రెడ్డి గారి మాటల ద్వారా ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు ఆలోచించలేదు. చంద్రబాబు గారు చెప్పే మాటలు ఏ విధంగా ఎన్ని కుటుంబాలకి ఓట్లు ఇచ్చాయో, ఎన్ని కుటుంబాలని పైకి తీసుకొచ్చారు, ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారో ఆలోచించారు. ఇవన్నీ చూసి ఎవరు ఏ మాటలు చెప్పినా అవన్నీ విని దాంట్లో నిజాలను గ్రహించి నిజం అనుకున్న వ్యక్తికి మీరు సహకరించడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను.